హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 96/2025 షిఫ్ట్ 2 పేపర్స్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చూడండి. HMP ఇస్టు KON ఏ రిలేషన్లు అయితే ఉంటాయో సేమ్ అలాగే USQ ఇస్టు XUO ఆ రిలేషన్లో ఉంటాయి. సేమ్ గివెన్ ఆప్షన్ కూడా ఆ రిలేషన్లో ఉంటుందా. హెచ్కి కేకి రిలేషన్ చూడండి. HIJK అంటే 2 లెటర్స్, యూ తర్వాత UVWX అంటే 2 లెటర్స్. అలాగే స్టార్టింగ్ లెటర్ చూడండి DEFG 2 లెటర్స్ ఉన్నాయి EF. ఓకే, తర్వాత BCDE అంటే ఈ రావాలా కానీ F వచ్చింది. ఓకే, DEFG అంటే G రావాలా, D తర్వాత G రావాలా కానీ J వచ్చింది, తప్పు. K ABCDFGH GHIK తర్వాత LMN రావాలా కానీ G వచ్చింది కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది మీడియన్ ఆఫ్ ది డేటా, మీడియన్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 46.36 లెస్ దాన్ ది 3 కంటే 46.36 లెస్ ఉంది దేనికంటే మీడియన్ కంటే. ఓకే, ఈజ్ ఈక్వల్ టు తర్వాత వచ్చేసి దెన్ ది మీడియన్ ఎక్సీడ్స్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతాడు. మనకి ఫార్ములా వచ్చేసి ఎంపిరికల్ ఫార్ములా 3 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, 3 వచ్చేసి మనకి దేనికి కనుక్కున్నాడు, మీన్కి అంటే మీడియన్ ఎక్కువ ఉంది మీన్ ఉంది అంటే 3 వచ్చేసి 3 ప్లేస్లో ఇక్కడ 3 ఉంది కదా, ఈ మైనస్ 46.36ని అవతల పంపించేసారు. ఏమవుతుంది మనకి మీడియన్ ప్లస్ 46.36 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, 3 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి అంటే మీడియన్ ప్లస్ 46.36 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, ఇప్పుడు మీన్స్ అన్ని ఒక సైడ్ తీసుకురండి, మీడియన్స్ అన్ని ఒక సైడ్ తీసుకురండి. ఈ మీడియన్ అవతల పంపించేస్తే ఏమవుతుంది 2 ఆఫ్ మీడియన్ మైనస్ మీన్ ఇదే కదా అనుకోమని మనకి ఈజ్ ఈక్వల్ టు 46.36. ఇప్పుడు 2ని కింద పంపించేస్తే బై 2 అవుతుంది. 2తో 2 2 4 2 3 6 2 1 2 23.1 వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అంతా మనకి హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 678 సెకండ్ డిజిట్ 7 ప్లస్ ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అంతా మనకి 103 ఫస్ట్ డిజిట్ అంటే 7 + 1 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ పి ఈజ్ రిలేటెడ్ టు డి. పి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. టీ ఎక్కడుంది. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. P + Q - R డివైడెడ్ బై S ఇంటూ టీ. ఓకే, టీ అంటే నేను, నాకి పి ఏమవుతాడు, టీ అంటే నేను కదా, ఇంటూ అంటే నా డాటర్ నా కూతురు డివైడ్ బై అంటే నా కూతురు యొక్క సన్ను, నా కూతురు యొక్క కొడుకు. ఓకే, నా కూతురు యొక్క కొడుకు యొక్క ఫాదరు. ఓకే, మా కూతురు ఉంది కదా, మా కూతురు అంటే డాటర్, ఆ డాటర్ యొక్క సన్ను. ఓకే, తర్వాత ఈ సన్నుకి ఫాదర్ ఉంటాడు. ఫాదర్ అంటే నా డాటర్ యొక్క హస్బెండ్, అంతే కదా, నా డాటర్ యొక్క హస్బెండ్. తర్వాత ప్లస్ అంటే సిస్టర్ అంటే నా డాటర్ యొక్క హస్బెండ్ యొక్క సిస్టర్ అంటే డాటర్ హస్బెండ్ సిస్టర్ రావాలా, డాటర్ హస్బెండ్ సిస్టర్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ 6కి ఫస్ట్ లెటర్ రాసుకోండి. RPN J. ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ అనే దాంట్లోనే సేమ్ ఉంది, ఎల్ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఇంక్లూడ్ చేయండి. తర్వాత K J H. ఓకే, ఇప్పుడు ఎల్ తర్వాత MNO అంటే ఇట్లా రాదు అంటే వెనకాల నుంచి రాండి. GH IJK L అంటే సెకండ్ లెటర్ ఐ రావాలా. ఫస్ట్ ఇది లాస్ట్ ఉంది. థర్డ్ లెటర్ చెక్ చేయండి. థర్డ్ లెటర్ వచ్చేసి NPR V. ఓకే, ఇక్కడ వచ్చేసి MNOP QR ST అంటే లాస్ట్ టీ రావాలి. లాస్ట్ టీ వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది డిఫరెన్స్ ఇన్ 3 years ago and 2 years ago ఇన్ ది టౌన్ హూస్ కరెంట్ పాపులేషన్ ఇచ్చాడు ఈజ్ ఇంక్రీజింగ్ అట్ ది రేట్ ఆఫ్ 25% ఇంక్రీజ్. ఓకే, స్టార్టింగ్ ముందు వచ్చేసి X% అనుకుంటాను అంటే X% అంట X వాల్యూ అనుకుంటాను. X వాల్యూ వచ్చేసి 3 years ago అప్పుడు ఇప్పుడేముంది 25% 25/100 ఈజ్ ఈక్వల్ టు 1/4 అంతే కదా. 1/4 అంటే 1/4 హోల్ క్యూబ్డ్ అంటే 5/4. ఇది ఇంక్రీజ్ కదా, ఇంక్రీజ్ కాబట్టి 4 + 1 5/4 హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ పాపులేషన్ ఎంత 2,60,000. ఇది ఎంతకి, ఇది వచ్చేసి 3 years ago అప్పుడు. అదే 2 years ago అప్పుడు X × 5/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ పాపులేషన్ ఎంత సేమ్ అంతే 60,000. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. ఇప్పుడు X వాల్యూ రెండు దాంట్లో సేమ్ ఉంది. ఈ 5/4 హోల్కి ఇప్పుడు అవతల పంపించేసింది. ఏమవుతుంది 2,60,000 ఇంటూ
4/5 హోల్ క్యూబ్డ్. ఓకే, తర్వాత మళ్ళీ 2,60,000 ఇంటూ 4/5 హోల్ స్క్వేర్. ఓకే, దీనికి మైనస్ చేయాలా అంటే 2 ఇయర్స్లో నుంచి 3 ఇయర్స్ తీసేయండి. ఎంత మనకి రెండు దాంట్లో కామన్ ఉండేది 2,60,000 అట్లా పెట్టుకొని రెండు దాంట్లో కామన్ ఉండేది 4/5 హోల్ స్క్వేర్. ఓకే, దేంట్లో తీసేయాలా 2 ఇయర్స్లో నుంచి 3 ఇయర్స్ తీసేయండి అంటే 1 మైనస్ 4/5. ఇప్పుడు ఏమవుతుంది 1/5 అంటే 16/25 ఇంటూ 1/5. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 25తో 5తో 2 lakhs 5,525 5,2 10 0 0 0. ఓకే, తర్వాత మళ్ళీ 5 ఉంటుంది కదా, ఇక్కడ 5తో మళ్ళీ 5 కట్ల 5 5 4 20 5 4 20 0 0 మళ్ళీ 5తో 5 కట్ల 5 2 10 5 2 10 5 2 10 5 40 0. ఇక్కడ వచ్చేసి 2080 ఇంటూ 16 అయితే 16 0 0 16 8 16 into 8 16 into 8 8 48 8 గంటల 128 అంటే 128 128. ఓకే, తర్వాత వచ్చేసి మనకి 16 32 33 33280 ఆన్సర్ వచ్చేసి 33280. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమేష్ వచ్చేసి పర్చేస్ చేసినాడు. ఎంత పర్చేస్ చేసినాడు 4 ఎంత అమౌంట్ స్పెండ్ చేసినాడు 4x - 3y ఫ్రమ్ ఏ షాప్. ఓకే, అట్ ది రేట్ ఆఫ్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి ఒక డాల్స్ వచ్చేసి 4x - 3y డాల్స్ని పర్చేజ్ చేసినాడు. పర్చేజ్ చేసినప్పుడు పర్ డాల్ ఎంత మనకి ఇంటూ x+y టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు వచ్చేసి మనకి 4x² ప్లస్ 4xy మైనస్ 3xy తర్వాత మైనస్ 3y². ఓకే, అంటే 4x² ఇక్కడ ఏమవుతుంది మనకి ప్లస్ xy 4x² ప్లస్ xy 4x² ప్లస్ xy ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ఫిలిక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 19 kilometers టువర్డ్స్ సౌత్. ఓకే, ఇక్కడ నుంచి సౌత్కి వచ్చినాడు ఎంత 19 kilometers. తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 5 kilometers. తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ పైకి 33 kilometers. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 9 kilometers. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 14. ఓకే 14. ఓకే, ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు ఈస్ట్కి చూస్తున్నాడు. ఈస్ట్కి ఒకటి మాత్రం ఉంది ఈస్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 18% ఆఫ్ నెంబర్ అంటే 18/100 ఇంటూ ఎక్స్ అనుకుంటాను ఈజ్ ఈక్వల్ టు 4/x అనేది నెంబర్ వచ్చేసి y అనుకుంటాను. ఇప్పుడు ఎంత మనకి 5 1s 5 20s 2 9s 2 10s. ఓకే, అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 4 into 10y అంతే కదా. x/y ఏమవుతుంది మనకి x/y వచ్చేసి 40/9. ఓకే, 40/9 40:9. ఓకే, ఆన్సర్ వచ్చేసి 40:9. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్. ఓకే, పాపులేషన్ ఎంత 1921లో 3,47,900. ఓకే, తర్వాత ఇఫ్ ది పాపులేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ 2 successive డెకేడ్స్ అంటే డెకేడ్స్ ఒక డెకేడ్ వచ్చేసి 10 years ప్రతి 10 yearsకి 50% ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే 50% ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే 150/100 అంతే కదా. 100 + 50 ఇది 1 డెకేడ్కి అంటే ఇక్కడ నుంచి 10 yearsకి 1931లో ఇది. తర్వాత మళ్ళీ 1931కి అడిగాడు 1941కి అడిగాడు అంటే మళ్ళీ 10 yearsకి ఎంత మనకి 150/100 టోటల్. ఇప్పుడు ఫైనల్ పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 5 అమ్ముల 5 2 5 అమ్ముల 5 2 2తో మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే 2 into 2 4 యూతలో పంపించేసింది అంటే 4 into x అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి 2 zeros ఉన్నాయి. 2 zeros ఉన్నాయంటే ఇక్కడ మనకి 4ని దేంతో చేస్తే 2 zeros రావాలా. 4ని 4 28 లాస్ట్లో 8 వస్తుంది తప్పు 8 32 లాస్ట్లో 2 వస్తుంది 4 24 ఈ 3 దాంట్లో చేస్తే జీరోస్ రావు మనకి 5తో చేస్తేనే జీరోస్ వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTU and V has an exam on different day of the week starting from the మండే నుంచి మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. ఓకే, తర్వాత ఏమన్నా మనకి Q హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ సాటర్డే వచ్చేసి Q రాస్తున్నాడు. ఓన్లీ 4 people హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ T and U. టీకి యూకి మధ్యలో 4 people ఉండాలా. అలాగే నేదర్ ఆఫ్ హూమ్ అంటే ఈ TU ఎప్పుడు రాకూడదు మండే రాకూడదు అంటే T వచ్చేసి ఇక్కడ అనుకుంటే 4 people అంటే U వచ్చేసి ఇక్కడ వస్తాడు లేకపోతే T కింద అనుకుంటే U వచ్చేసి పైన వస్తాడు. ఓకే, తర్వాత ఏమన్నా మనకి P హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ V తర్వాత P ఉండాలా. ఓకే, తర్వాత వచ్చేసి మనకి అండ్ ఆర్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ V అంటే V ముందర R ఉండాలా. RVP వరుసగా రావాలా. RVP వరుసగా వచ్చినాయి కదా. తర్వాత ఏమన్నా మనకి యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ P తర్వాత U రావాలా. ఓకే, అలా P తర్వాత U రావాలా. U ఇక్కడ పెట్టామంటే
యూ ఇక్కడ అంటే యూ పైన పీ వస్తాడు, కానీ ఇక్కడ పీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ ఆల్రెడీ క్యూ ఉన్నాడు కాబట్టి యూ ఇక్కడ రాదు, అంటే యూ వచ్చేసి ఇక్కడ వస్తాడు. యూ ముందర ఎవరు ఉండాలా? పీ ఉండాలా. ఓకే, హౌ మెనీ పీపుల్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్టర్ 6 తర్వాత ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్? 1 2 3 4 అంటే 4 పీపుల్ రాస్తున్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ప్లస్ బి, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 14 days. ఏ ప్లస్ బి వచ్చేసి 14 days, తర్వాత ఏ వచ్చేసి 56 days. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి బి వచ్చేసి 3/4 ఆఫ్ ది వర్క్. ఓకే, టోటల్ వర్క్ అయితే 56. ఇక్కడ వచ్చేసి మనకి 16 4 56 1 ఏ ఎఫిషియన్సీ 1. దీంట్లో సబ్సిడీ చేస్తే మనకి బి ఎఫిషియన్సీ వస్తుంది. బి ఎఫిషియన్సీ వచ్చేసి 3 అంటే టోటల్ వర్క్ని బి ఒక్కడైతే 56/3 అవుతాడు. మనకి టోటల్ వర్క్ అడిగిన లేదు, 3/4 వర్క్ అడిగినాడు కాబట్టి 3/4 3 క్యాన్సిల్, 4 1 14 అంటే 14. ఆన్సర్ వచ్చేసి 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ 6 items ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, అంటే ది సమ్ ఆఫ్ 6 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ, అంటే 6 times ఆఫ్ ఏ ప్లస్ 4 times ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి 4b ఈజ్ ఈక్వల్ టు 156. సేమ్ అలాగే 2 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అంటే 2b ఎక్సీడ్స్ అంటే మైనస్ 9 times ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 years. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఏ ప్లస్ బి ఏజ్ ఎంత 9 years ఫ్రమ్ నౌ, అంటే ఇప్పుడు నుంచి 9 years తర్వాత ఏ ప్లస్ యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మనకి బి వచ్చేసి ఏ చూడండి ఏ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఓకే, ఇక్కడ 2 చూడండి 2 ముందర 2 బి ముందర 2 ఉంది, బి ముందర 4 ఉంది, అంటే ఇంటూ 2 చేసామంటే దీన్ని ఇంటూ 2 చేస్తే మనకి ఏమవుతుంది 4b ప్లస్ తర్వాత 9 18 -18 ఏ ఈజ్ ఈక్వల్ టు 3 60. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏబి వాల్యూ వస్తుంది. సింబల్ 6 చేయండి, ప్లస్ ఇక్కడ మైనస్. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 18 6 4 24 24 ఏ ఈజ్ ఈక్వల్ టు 156లో నుంచి 60 తీసేయండి. 6 9 6 15 9 6 15 అంటే 96. ఏ ఈజ్ ఈక్వల్ టు 96 4 16 4తో అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఏ ఈజ్ ఈక్వల్ టు 4. బి వాల్యూ కావాలనుకుంటే మనకి ఏ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత మనకి 2b ఈజ్ ఈక్వల్ 2b మైనస్ 9 36 ఈజ్ ఈక్వల్ టు 30 అంటే 2b ఈజ్ ఈక్వల్ టు 66 బి ఈజ్ ఈక్వల్ టు 33. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 33, ఏ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏమన్నా మనకి ఏ ప్లస్ బి ఎంత ఇప్పుడు ప్రజెంట్ 33 4 37. ఇప్పుడు వచ్చేసి 37 9 years తర్వాత, అంటే ఒక్కొక్కరికి 9 years పెరుగుతాయి కదా, అంటే ఏకి 9 years పెరుగుతాయి, బికి 9 years, అంటే టోటల్ 18 years తర్వాత 18 years 8 7 15 3 4 5 55. ఆన్సర్ వచ్చేసి 55. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఎలక్ట్రికల్ పంప్ క్యాన్ ఫిల్ ఎలక్ట్రికల్ పంప్ ఏ పంప్ వచ్చేసి 8 hours. ఇంకో పైప్ వచ్చేసి డ్యూ టు లీకేజ్ ఇన్ ది ట్యాంక్, అంటే లీకేజ్ కావడం వల్ల, అంటే బి అనే పైపు లీకేజ్ చేస్తుంది. ఎంత 9 1/3 hours లీకేజ్ చేస్తుంది. 9 27 28 అంటే 8 hours 9 27 28/3. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది మనకి 8 × 28 అంతే కదా, 8 × 28 ఇక్కడ ఎంత మనకి 28, ఇక్కడ వచ్చేసి 3 24, ఇక్కడ వచ్చేసి 24. ఓకే, తర్వాత ఎంత మనకి తర్వాత వచ్చేసి హౌ మచ్ టైం, అంటే రెండు కలిసి ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. ఇది వచ్చేసి మైనస్, ఇది మైనస్ కదా, అంటే 8 × 28/28 - 24. ఎందుకు మైనస్ చేసినాం? ఇది లీకేజ్ చేస్తుంది బి అనే పైపు కాబట్టి మైనస్ చేసాం. ఇక్కడ ఎంత 4 అంటే 8 × 28/4 4 1 4 2 28 2 2 16 2 4 56. ఆన్సర్ వచ్చేసి 56. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ డిస్హానెస్ట్ షాప్ కీపర్ క్లెయిమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ క్లెయిమ్స్ దట్ హీ సెల్స్ రాక్ సాల్ట్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 17, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 20:17. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్, ఈ సెల్లింగ్ ప్రైస్. తర్వాత ఏం చేశాడు? వీట్ డిస్హానెస్ట్ కాబట్టి బట్ హీ గివ్స్ అంటే 567 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1134 grams. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 1134 gramsకి ఎంత ఇస్తున్నాడు వాడికి 567. ఓకే, 567 ఇస్తున్నాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 2 10 2 2 5 10 2 12 2 14 అంటే 567 క్యాన్సిల్, అంటే 10:17. ఎంత డిఫరెన్స్ 7/10 × 100. ఓకే, 7/10. ప్రాఫిట్ వచ్చేసి 70%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/3 ఆఫ్ ది జర్నీ. ఓకే, 1/3 ఆఫ్ ది జర్నీ ఎంత మనకి 1/3 ఆఫ్ ది జర్నీ వచ్చేసి 31 km/h. నెక్స్ట్ 1/3 ఆఫ్ ది జర్నీ వచ్చేసి 4 km/h. ఓకే, రిమైనింగ్ వచ్చేసి ఏమవుతుంది 1లో నుంచి 1/3 ప్లస్ 1/3 ఎంత 1 - 2/3 అంటే రిమైనింగ్ వచ్చేసి 1/3 ఉంటుంది. రిమైనింగ్ 1/3 ఎంత మనకి రిమైనింగ్ 1/3 వచ్చేసి 34 km/h. ఓకే, ఇప్పుడు వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఎంత ఫార్ములా అయింది మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంతే కదా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం.
టోటల్ డిస్టెన్స్ అంతా మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1/3 అంతే కదా, ఇదే కదా డిస్టెన్స్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 బై తర్వాత ఇక్కడంతా మనకి 1/3/31 డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకి టైం వస్తుంది. అలాగే 1/3/4 ప్లస్ 1/3/34. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి పైన 1/3 కామన్ తీసేయండి. పైన ఏమవుతుంది మనకి 1 అవుతుంది, అంటే 1/1/3 కామన్ తీస్తే మనకి 1/31 ప్లస్ 1/4 ప్లస్ 1/34. ఇక్కడ ఎంత మనకి 1/3 అనేది పైకి పోతే మనకి 3 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 31 ఎల్సిఎం దేంతో పోదు కాబట్టి 31 ఇంటూ 4 ఇంటూ 34 అవుతుంది టోటల్ ఎల్సిఎం. ఇక్కడ ఎంత మనకి 34 ఇంటూ 4 4 4 16 4 12 13 13 అంటే 136 ప్లస్ తర్వాత ఎంత మనకి ఇది అయిపోయింది. ఇది ఇక్కడ వచ్చినప్పుడు మనకి 31 ఇంటూ 34 34 4 4 4 12 ఓకే 3 3 3 9 అంటే 4 3 2 5 10 54 ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మనకి 31 ఇంటూ 4 4 4 124 టోటల్ సమ్ చేస్తే మనకి 6 4 10 14 5 3 8 10 11 3 1314 ఇక్కడ వచ్చేసి మనకి సమ్ వచ్చేసి 1314 బై 1314. ఇప్పుడు టోటల్ ఎంత మనకి 31 ఇంటూ 30 ఇది కదా 31 ఇంటూ 4 34 ఇంటూ 31 ఇంటూ 34 ఎంత మనకి 1054 అంతే కదా 1054 ఇంటూ 4 చేస్తామంటే మనకి టోటల్ మల్టిప్లికేషన్ వస్తుంది. 4 4 16 4 5 20 4 5 4 10 4 5 20 21 4 4 2 16 అంటే 4216 ఓకే. 3తో చూడండి 3తో ఏమైనా అవుతుంది 4 3 3తో అవుతుంది 3 4 12 3 4 12 3 4 12 పోతే ఒకటి ఉంటుంది 3 9 9 9 9 10 11 2 ఉంటుంది 3 24 ఓకే 438 4216 ఓకే 4216 అంటే మళ్ళీ 2తో చూడండి 2 2 4 2 1 2 0 2 8 జా ఇక్కడ వచ్చేసి 2 2 4 2 2 4 2 2 4 2 1 2 2 1 2 2 9 జా అంటే 219 ఇక్కడ ఎంత మనకి 219 ఇక్కడ 219ని 2108తో ఇవ్వాలి అంటే నియర్లీ ఎంత వస్తుంది మనకి ఇంటూ 10 టైమ్స్ చేసినట్టే 2190 అవుతుంది. ఇంటూ 10 టైమ్స్ చేస్తే అంటే ఎంత 2190 దగ్గరలో ఉంది కదా, దగ్గరలో అంటే 9తో 10కి దగ్గరలో ఉండాలి. 10కి దగ్గరలో ఉంటే ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ప్యారలల్ టు ఏసీ వేర్ డిఈ ఆర్ ది పాయింట్స్ ఆఫ్ ది ఓకే ట్రయాంగిల్ ఏబిసి ఓకే డిఈ పాయింట్స్ ఆన్ ది ఏబి డిఈ ప్యారలల్ టు ఏసీ కదా, ఏసీ అంటే ఏబిసి అనుకుంటే డిఈ ప్యారలల్ టు ఏసీ డిఈ ఓకే. తర్వాత మనకి బీడీ వాల్యూ ఇచ్చాడు 10, ఏడీ వాల్యూ ఇచ్చాడు 17 ఓకే 17. ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ బై ట్రెపీజియం ట్రయాంగిల్ ట్రెపీజియం ఏడిఈసి అంటే ఇది రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్ములా ఏంది మనకి ట్రయాంగిల్ ఆఫ్ ఏబిసి బై ట్రయాంగిల్ ఆఫ్ బీడీఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి బీడీ కదా, బీడీ అంటే ఇక్కడ ఏసీ ఏబీ స్క్వేర్ బై బీడీ స్క్వేర్ ఇది కదా. ఏబీ స్క్వేర్ ఎంత మనకి ఏబీ స్క్వేర్ అంటే 2 ప్లస్ చేయాలి అంటే 10 ప్లస్ 7 అంటే 27 స్క్వేర్ 27 ఇంటూ 27 7 49 7 14 14 18 14 4 18 2014 14 2 4 5 2014 2 4 5 9 8 4 12 5 6 7 729 బై ఇక్కడ బీడీ స్క్వేర్ అంటే 100. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ తెలుసు, పెద్ద ట్రయాంగిల్లో నుంచి ఈ స్మాల్ ట్రయాంగిల్ తీసేస్తే మనకి ట్రైపేజియం యొక్క ఏరియా వస్తుంది కదా, అంటే 729 నుంచి 100 తీసేయి అంటే 629 100/629 ఆన్సర్ వచ్చేసి 100/629. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో ఓకే. ఇప్పుడు ఎంత మనకి 4:5:6 ఓకే. దేర్ యావరేజ్ అంటే 6 4 15 6 4 10 10 15/3 ఎంత మనకి 5 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చారు 40 ఓకే. లార్జెస్ట్ నెంబర్ ఎంత 6 అంటే 6 పార్ట్స్ వాల్యూ ఎంత 5 48 ఆన్సర్ వచ్చేసి 48 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్ 6 ఏం చేశాడు 55 డివైడ్ బై అంటే ఇంటూ 7 ప్లస్ అంటే -9 ఇంటూ అంటే డివైడెడ్ బై 3 ప్లస్ అంటే -1 3 ఓకే. 5 35
3 5 35 36 37 38 385 నుంచి 385 నుంచి 4 తీసేయి 4 అయితే 381 ఆన్సర్ వచ్చేసి 381. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్కి ఏమో +1 చేయి, ఈవెన్ డిజిట్కి ఏమో -2 చేయి, -2. ఇప్పుడైతే మనకి 1 8 3 6 5 4 7. ఓకే ఇప్పుడు 1కి 2, ఇక్కడ వచ్చేసి మనకి 6 4 4 6 2 9. ఓకే ఇప్పుడు ఏమన్నాడు వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ దట్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి సెకండ్ ఏది 6 ప్లస్ సెకండ్ ఫ్రమ్ ది రైట్ నుంచి సెకండ్ ఏది 2 అంటే 6 + 2 8 ఆన్సర్ వచ్చేసి 8. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కాయిల్ COL ఎలా రాశాడు 3 4 5 7. సేమ్ అలాగే ఓపెన్ OPEN ఓపెన్ ఎలా రాశాడు 1 2 4 6. ఇప్పుడు వచ్చేసి ఓ కోడ్ అంటే ఫస్ట్ దాంట్లో ఉంది, ఇక్కడ సెకండ్ దాంట్లో ఉంది, అంటే రెండు దాంట్లో సేమ్ ఉండేది. 3 సేమ్ ఉందా లేదు, 4 సేమ్ ఉందా 4 సేమ్ ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది. వీకేకి రిలేషన్ వి తర్వాత UV WX YE ZA అంటే 4 లెటర్స్. సేమ్ అలాగే G H I J K L 4 లెటర్స్. T తర్వాత PQRST UV WX Y 4 లెటర్స్. సేమ్ అలాగే Y ZA B C D 4 లెటర్స్. ఓకే PQ RST 1 లెటర్ బ్యాక్ అంటే -1. CDE PQR. ఓకే VWX X రావాలా కానీ W వచ్చింది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. KKHకి HIJKLM అంటే HIJ అంటే 2 లెటర్స్, KLM 2 లెటర్స్, EFGH ఓకే 2 లెటర్స్. ఇలా తర్వాత MNO రావాలా కానీ M వచ్చింది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్. ఓకే సర్కులర్ టేబుల్ కూర్చున్నారు. ఎంతమంది 3 3 6 7 మంది, 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. ఓకే B సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Fకి థర్డ్ లెఫ్ట్లో, F ఇక్కడ కూర్చోండి, Fకి థర్డ్ లెఫ్ట్లో 1 2 F థర్డ్ లెఫ్ట్లో B కూర్చున్నాడు. తర్వాత C సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ D. ఓకే D తెలుదు C తెలుదు మనకి. ఓకే ఓన్లీ F సిట్స్ బిట్వీన్ ఏసీకి మధ్యలో F కూర్చోాలా. ఏ ఇక్కడ కూర్చుంటే C ఇక్కడ కూర్చుంటాడు. ఓకే లేకపోతే ఏ ఇక్కడ కూర్చుంటే C ఇక్కడ కూర్చుంటాడు. తర్వాత ఏమన్నా మనకి ఓన్లీ తర్వాత ఇక్కడ చూస్తే మనకి డీకి సెకండ్ లెఫ్ట్లో C కూర్చుంటా అంటే Cకి సెకండ్ రైట్లో కదా. C ఇక్కడ పెట్టినా అంటే C ఒకవేళ C ఇక్కడ తీసుకున్నా అంటే సెకండ్ రైట్లో వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఏ వస్తాడు, Cకి ఏకి మధ్యలో కదా, కాబట్టి ఇక్కడ పెట్టలేము. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ C వస్తాడు, ఇక్కడ ఏ వస్తాడు, Cకి సెకండ్ లెఫ్ట్ అదే సెకండ్ రైట్లో D వస్తాడు. తర్వాత ఏమన్నా మనకి G ఈజ్ నాట్ ఇమీడియట్ నెంబర్ ఆఫ్ B పక్కలో G ఉండకూడదు, అంటే G వచ్చేసి ఇక్కడ వస్తాడు. మిగిలిపోయినది ఎవరు A B వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత వచ్చేసి మనకి బి అల్లాడు ఉన్నాడు BCDE ఇక్కడ వచ్చేసి ఇది. ఓకే హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఏకి డీకి, ఏ ఇక్కడ ఉన్నాడు D ఇక్కడ ఉన్నాడు, ఎంతమంది కూర్చున్నారు వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ డీకి లెఫ్ట్లో అంటే 1 2 3 అంటే 3 ఆన్సర్ వచ్చేసి 3. ఓకే డిస్కషన్ చేయండి. సింపుల్ 6 ఏం చేశాడు 612 డివైడెడ్ బై అంటే -45 ప్లస్ అంటే ఇంటూ 13 ఇంటూ అంటే మైనస్ ఓకే సారీ ఇంటూ అంటే ప్లస్ 936 మైనస్ అంటే డివైడెడ్ బై 78తో 78 10 12తో అవుతుంది చూడండి 12 96 12 24 9 9 4 13 93 936 అంటే 12 ఓకే 13 5 65 13 4 52 6 58 585 అంటే 612 మళ్ళీ 12 కలపండి 624 నుంచి 585 తీసేస్తే మనకి 9 అంటే లాస్ట్ 9 ఉండాలి. 9 ఉండేది ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 425 బనానాస్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 monkeys. ఓకే 425 బనానాస్ని 3 monkeysకి డివైడ్ చేశాడు. వాటి యొక్క రేషియో ఎంత 8/3 7/5 8/5. ఎల్సిఎం ఏమవుతుంది 15 అవుతుంది. 15 అయితే 5 40 40 ఇక్కడ వచ్చేసి మనకి 3/21 3 24. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రేషియోలు ఉంటాయి. మనకి దేంట్లోనే పోతుంది పోదు. ఓకే టోటల్ సమ్ ఎంత మనకి 40 21 24 5 4 4 8 85 అంటే 85 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత 425. ఓకే 5తో 5 5 25 5తో పోతుంది డైరెక్ట్ ఎగ్జాక్ట్గా. ఓకే తర్వాత ఏమన్నాడు హౌ మెనీ బనానాస్ డిడ్ థర్డ్ మంకీ ఎంత మనకి 24 అంటే 24 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. అంటే 24 × 5 5 4 20 5 2 10
10 12 120 ఆన్సర్ వచ్చేసి 120. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ DEFGST అండ్ U. ఓకే, 7 బాక్సెస్ 1 2 3 4 5 6 7. ఓకే, 7 బాక్సెస్ ఉన్నాయి. తర్వాత మనకి ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ G పైన 3 బాక్సెస్ మాత్రం ఉండాలి, అంటే G వచ్చేసి 4లో ఉంటాడు. ఓకే, ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ D అండ్ G. Tకి Gకి మధ్యలో 1 బాక్స్ ఉండాలి, అంటే T కింద రావచ్చు పైన రావచ్చు. ఓకే, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ Tకి Sకి మధ్య T ఇక్కడ పెట్టుకున్నాము, లేకపోతే T వచ్చేసి పైన వస్తాడు, T వచ్చేసి సెకండ్ రన్ వస్తాడు, లేకపోతే T వచ్చేసి 6th రన్ వస్తాడు. ఓకే, తర్వాత వచ్చేసి టీకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? టీకి ఎస్కి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలన్న. T ఇక్కడ ఉంటే 3 బాక్సెస్ 1 2 3 వచ్చేసి ఇక్కడ వచ్చేసి S వస్తాడు, లేకపోతే T ఇక్కడ అనుకుంటే S వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి S ఈజ్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్ G పైనే S ఉండాలా, G పైన S ఉండాలంటే S వచ్చేసి ఇక్కడ వస్తాడు, T వచ్చేసి కింద వస్తాడు ఇంకా. ఓకే, E ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో S కింద E ఉండాలా, S కింద E ఉండాలా. ఓకే, S కింద E ఉంటాడు. తర్వాత F ఈజ్ కెప్ట్ అట్ వన్ ఆఫ్ ది ప్లేస్ D పైనే F ఉండాలా, అంటే ఎక్కడ ఉండొచ్చు కానీ D పైన F ఉండాలా. అలాగే U ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ బిలో T పైన కింద ఎవరు రాకూడదు, U రాకూడదు. T వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, పైన కింద U రాకూడదు, U వచ్చేసి ఇక్కడ వస్తాడు ఇంకా. అంటే ఇక్కడ వచ్చేసి మనకి D పైన F రాలా, అంటే FD కింద రాలా, FD వరుసగా రాలా, FD ఎక్కడైనా రావచ్చు, FD రాలా. విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ అట్ ది లోయెస్ట్ పొజిషన్, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఎవరు అని అడుగుతున్నాడు, D కదా, ఆన్సర్ వచ్చేసి D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ అంటే ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి 5 5 25 25 25లో నుంచి -6 తీసేస్తే 25లో నుంచి 6 తీసేస్తే ఇక్కడ వచ్చేసి మనకి 15 25లో నుంచి 6 తీసేస్తే 15 కదా, 15 8 6 15 కాదు 9 9 6 15 19. ఓకే, ఇక్కడ వచ్చేసి -9 -19/5. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత మనకి 2తో అవుతుంది, 2 కట్ల 2 5ల. ఓకే, 2 కట్ల 2 5ల అంతే, 3తో 9 కట్ల 9 మూల 27 9 మూల 27 అంటే 3/5 -19/5 ఎల్సిఎం చేస్తే 5 3 -19 -16/5 ఆన్సర్ వచ్చేసి -16/5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ నెంబర్ ఉండాలా, అంటే 2 నెంబర్స్ మధ్యలో సింబల్ ఉండాలా. 2 నెంబర్స్ మధ్యలో సింబల్ 1, 2 నెంబర్స్ మధ్యలో సింబల్ 2, 2 నెంబర్స్ మధ్యలో సింబల్ 3, 2 నెంబర్స్ మధ్యలో సింబల్ 4, 2 నెంబర్స్ మధ్యలో సింబల్ 5 5 5 5 6, 2 నెంబర్స్ మధ్యలో సింబల్, కాబట్టి టోటల్ వచ్చేసి 6 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూస్తే మనకి 512కి 520కి డిఫరెన్స్ అంతా మనకి 8 +8 చేసినాడు, +8 చేసినాడు. తర్వాత మళ్ళీ -10 చేసినాడు, -10. తర్వాత +12 చేసినాడు. తర్వాత ఏమవుతుంది మనకి -14 అంటే 520లో 22లో -14 తీసేస్తే ఇక్కడ వచ్చేసి మనకి 8 0 508 ఆన్సర్ వచ్చేసి 508. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్ బేస్డ్ కండిషన్ రాసుకోండి 3 4 9 7 ఇది కదా. ఇప్పుడు వచ్చేసి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ ఆ నెంబరు కాబట్టి తప్పు. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఓకే ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్, లాస్ట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ లాస్ట్ కాదు ఆడ్ నెంబర్ కాబట్టి తప్పు. ఓకే, ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, సెకండ్ ఎలిమెంట్ 2 స్క్వేర్, థర్డ్ ఎలిమెంట్ 3 స్క్వేర్, అంటే లాస్ట్ ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ది థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది సెకండ్ ఎలిమెంట్కి కోడ్ ఏది ఉందో అది థర్డ్ ఎలిమెంట్ రాయమంటున్నాడు. సెకండ్ కోడ్ ఎలిమెంట్ ఎంత 4కి G, అంటే థర్డ్లో G రావాలా, 3వ లెటర్ G రావాలా, థర్డ్ది G రావాలా, ఇది రాలేదు, థర్డ్ G రాలేదు, G వచ్చింది, థర్డ్ G వచ్చింది రాలేదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రైన్ వచ్చేసి ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చాడు 1495. ఓకే, అండ్ క్రాస్ చేసే ప్లాట్ఫామ్ లెంత్ ఇచ్చాడా లేదు, x = స్పీడ్ ఎంత, ట్రైన్ యొక్క స్పీడ్ 54 km/h. ఓకే, తర్వాత వచ్చేసి దీన్ని 5/18 చేసుకుంటాం. 5/18 ఎందుకు, 1 km/hని 5/18 m/s లేక మార్చుకుంటాం. ఎందుకు m/s లేకి, ఇక్కడ వచ్చేసి మనకి డిస్టెన్స్ మీటర్లో ఉంది కాబట్టి మీటర్ లేక మార్చుకుంటాం. ఓకే, ఇంటూ టైం ఎంత 2.8/10 2 అంటే 28/10 అని రాసుకున్నాను, 28/10. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎంత మినిట్స్లో ఉంది కదా, బై 60 వేసుకుంటాను, సారీ ఇంటూ 60 వేస్తాను. ఇంటూ 60 ఎందుకు వేస్తాను, సెకండ్స్ లేక మార్చుకుంటాం. ఓకే, m/s ఇది ఉంది కదా, ఇది కూడా సెకండ్స్ లేక మార్చుకుంటాం. ఓకే, ఇక్కడ ఎంత 0 0 క్యాన్సిల్. ఓకే,
ఇప్పుడు వచ్చేసి మనకి 18 3 ఎంబులు 24 18 ముళ్ళ అంటే 5 ముళ్ళ 15 15 ఇంటూ తర్వాత ఎంత మనకి ఇక్కడ వచ్చేసి మనకి 28 15 ఇంటూ 28 ఇంటూ 6 ఓకే 10 90 90 ఇంటూ 28 28 ఇంటూ 9 చేయండి 9 చేస్తే మనకి 9 ఎంబులు 9 ఎంబులు 22 9 ఎంబులు 22 9 2 18 18 7 8 7 15 25 అంటే 252 జీరో 252 జీరో ఇక్కడ 1495 అవతల పంపించేస్తే మనకి ప్లాట్ఫామ్లో ఎంత వస్తుంది ఓకే x ఈజ్ ఈక్వల్ టు 2520 1495 తీసేయండి 15 అయితే 5 ఇక్కడ వచ్చేసి మనకి 1 ఉంటుంది 9 10 11 11 అంటే 2 ఇక్కడ వచ్చేసి 4 0 211 అంటే 1025 ప్లాట్ఫామ్ లెంత్ ఇప్పుడు ఏమన్నాడు ఫైన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రైన్ లెంత్ ఎంత 1495లో నుంచి 1025ని తీసేయండి అదే అడుగుతున్నాను డిఫరెన్స్ 0 9 2 7 4 470 ఆన్సర్ వచ్చేసి 470 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ P Q R S T U and V has an exam on different day of the week starting from the మండే నుంచి మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఓకే టోటల్ వచ్చేసి 7 days తర్వాత ఏమన్నాడు మనకి హార్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే రోజు ఆర్ రాస్తున్నాడు ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ 4 people సిట్ హ్యావ్ దేర్ ఎగ్జామ్ బిట్వీన్ యూకి టీకి మధ్యలో 4 people ఉండాలా అలాగే యూటీ వచ్చేసి సండే రోజు రాకూడదు అన్నాడు సండే రోజు రాకూడదు అంటే మనకి యూ ఇక్కడ వస్తాడంటే 4 people టీ ఇక్కడ వస్తాడు లేదంటే టీ కింద వచ్చినాడంటే యూ పైన వస్తాడు ఓకే తర్వాత ఎస్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ క్యూ ముందరే ఎస్ ఉండాలా క్యూ ముందరే ఎస్ ఉండాలంటే క్యూ 2 places కావాలా 2 places వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఎస్ క్యూ ఓకే తర్వాత వచ్చేసి పీ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే రోజు పీ రాకూడదు అంటే ఇంకా పీ వచ్చేసి సండే వస్తాడు యూ డస్ నాట్ హ్యావ్ ది ఎగ్జామ్ క్యూ తర్వాత యూ రాకూడదు క్యూ ఇక్కడ వచ్చింది క్యూ తర్వాత యూ రాకూడదు అంటే ఇక్కడ యూ రాదు అంటే పైన వచ్చేసి యూ వస్తాడు అంటే టీ వచ్చేసి ఇక్కడ వస్తాడు మిగిలిపోయిన ఎవరు పీ ఉంది క్యూ ఉంది ఆర్ ఉంది ఎస్ ఉంది టీ ఉంది యూ ఉంది వి వచ్చేసి ఇక్కడ వస్తాడు ఓకే హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ తర్వాత ఎంతమంది రాస్తున్నారు 1 2 3 4 ఆన్సర్ వచ్చేసి 4 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హరి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 47 kilometers టువర్డ్స్ ఈస్ట్ ఇక్కడ నుంచి ఈస్ట్కి ఎంత 47 kilometers తర్వాత మనకి రైట్ హ్యాండ్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 23 ఓకే తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ క్లాక్ వై డైరెక్షన్ 26 ఓకే మళ్ళీ రైట్ హ్యాండ్ క్లాక్ వై డైరెక్షన్ 52 ఓకే మళ్ళీ రైటా లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 21 kilometers ఓకే ఈ డైరెక్షన్లో ఉన్నాడు ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తర్వాత ఏమన్నా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 11 kilometers ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో వస్తున్నాడు ఇది వచ్చేసి సౌత్కి చూస్తున్నాడు సౌత్కి 2 ఉన్నాయి ఓకే డిస్టెన్స్ చూడండి ఇక్కడ 11 ఇక్కడ 23 టోటల్ ఎంత 23 11 4 ఇక్కడ వచ్చేసి 34 అంటే 52 టోటల్ వచ్చేసి 52 కదా 52లో నుంచి 34 తీసేయండి ఇక్కడ ఎంత మనకి 8 4 3 అయితే 18 రావాలి 18 kilometers సౌత్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ ఇది చూడండి 2 గంటల 2 hours బ్రాకెట్లో చేస్తే 18 6 పోతే 12 ఇక్కడ చూస్తే డివైడ్ బై అంటే 2/2 1 అంటే 1 into 12 ఇక్కడ వచ్చేసి 24 into 6 into 12 కదా 12 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి 4 24 4 8 అంటే లాస్ట్ 8 రావాలి లాస్ట్ 8 వచ్చేసి 1 మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd నెక్స్ట్ క్వశ్చన్ చూడండి FNV FNW సేమ్ అలాగే FUW సేమ్ అలాగే FNW ఇష్టు KSB సేమ్ అలాగే NVE ఇష్టు ఇక్కడ వచ్చేసి SAJ SUY SUAI ఓకే ఇప్పుడు ఫస్ట్ లెటర్ చెక్ చేస్తే ఫస్ట్ లెటర్ FF ఉంది ఓకే ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ SS ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఇగ్నోర్ చేయండి సెకండ్ లెటర్ NKSకి MNOPQRS అంటే 4 letters ఇక్కడ VWXYZA అంటే 4 letters ఓకే ఫస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే యూ తర్వాత SPQRS TU అంటే 1 letter డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ ఏ తర్వాత BC రావాలి కానీ B వచ్చింది కాబట్టి సెకండ్ తప్పు ఇక్కడ Nకి Sకి 4 letters గ్యాప్ ఉండాలి అలాగే V తర్వాత 4 letters అంటే ఏ రావాలా కాబట్టి ఇది కూడా తప్పు ఇక్కడ చూడండి N తర్వాత Nకి Sకి 4 letters ఉన్నాయి అలాగే Vకి Aకి 4 letters ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని అయ్యే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ లెటర్ చెక్ చేయండి W తర్వాత WXYZA అంటే 4 letters ఓకే ఇక్కడ కూడా 4 letters
EFGHIJ. ఓకే, అంటే 4 లెటర్స్, ఇక్కడ 4 లెటర్స్, ఇక్కడ 4 లెటర్స్, కాబట్టి ఫస్ట్ ఇది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్. సమ్ ప్రోటీన్స్ ఆర్ క్రాబ్స్, కార్బ్స్. తర్వాత సమ్ ప్రోటీన్స్ ఆర్ విటమిన్స్, సమ్ కార్బ్స్ ఆర్ షుగర్స్. ఓకే, ఇలా వచ్చింది. తర్వాత ఏమన్నాడు, సమ్ ప్రోటీన్స్ అంటే పి అనే సర్కిల్కి షుగర్ అనే సర్కిల్కి టచ్ ఉంది, అసలు షుగర్ అనేది మనకి లేదు కాబట్టి ఫస్ట్ తప్పు. ఓకే, తర్వాత సమ్ కార్బ్స్ అనే సర్కిల్, విటమిన్ అనే సర్కిల్, కార్బ్ సర్కిల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, విటమిన్ సర్కిల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, రెండు టచ్ అయితేనే టచ్ కాలేదు కాబట్టి సెకండ్ తప్పు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆర్ డిజిట్కి ఏమో +1 చేయండి, ఈవెన్ డిజిట్కి ఏమో -2 చేయాలి. ఇప్పుడు నెంబర్ రాసుకుంటే 7 4 1 8 5 3 6. ఇప్పుడు వచ్చేసి 7కి 8 2 3 6 తర్వాత 3 4. ఓకే, హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్, అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి అని అడుగుతున్నాడు. 2 అనే డిజిట్ రిపీట్ అయిందా, లేదు. 3 లేదు. 6 అనే డిజిట్ రిపీట్ అయింది. 4 అనే డిజిట్స్ రిపీట్ అయింది, అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి. ఓకే, 3 + 1 ఇక్కడ 2 వస్తుంది, 3 రాదు, అంటే 3 డిజిట్స్ రిపీట్ అయినాయి, 2 కదా, అంటే 3 డిజిట్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో, అంటే 1x = 11x = 19x అనుకుంటారు. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, 1 × 11 × 19 × x కదా, ఇది ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 8 7 7 8. ఓకే, ఇప్పుడు వచ్చేసి హెచ్సిఎఫ్, ఈ 3 యొక్క హెచ్సిఎఫ్ ఎంత, 3 దాంట్లో కామన్ ఉండేది ఎక్స్ మాత్రమే, కాబట్టి ఎక్స్ వాల్యూ 1 కనుక్కుంటే సరిపోతుంది హెచ్సిఎఫ్. అంటే ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ చూస్తే మనకి 9 గంటల 9, అంటే 9ని దేంతో చేస్తే 8 రావాలా. ఇప్పుడు 9 ఆళ్ళ 9 4 వస్తుంది, తప్పు. 9 36 తప్పు. 9 18 అయ్యే ఛాన్స్ ఉంటుంది, 900 కాబట్టి ఇది తప్పు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ ముందు చేసినట్టే TUR, సేమ్ అలాగే SFR, SVR, TVR ఈస్ట్. ఇప్పుడు ఏమన్నాడు మనకి QSO, సేమ్ అలాగే XZV, ఇది V ఈస్ట్. తర్వాత వచ్చేసి మనకి UET, తర్వాత POS, UWU, తర్వాత వచ్చేసి UWS. ఓకే, ఫస్ట్ లెటర్ చెక్ చేయండి. టీకి PQRST, PQRST, అంటే 2 లెటర్స్ -2 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉండాలి. యు తర్వాత VWX, ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ PQRS, PQRS అంటే -1, ఇక్కడ వచ్చేసి -1 లెటర్. ఓకే, ఇక్కడ కూడా P తర్వాత స్టార్టింగ్ లెటర్ చెక్ చేయండి. P తర్వాత PQR రావాలి స్టార్టింగ్లో, కానీ X వచ్చింది కాబట్టి తప్పు. ఓకే, తర్వాత Sకి PQR అంటే ఒక లెటర్, దీనికి -1, ఒక లెటర్ మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా U ఉంది కదా, UVW అంటే W రావాలి, కానీ X వచ్చింది కాబట్టి తప్పు. ఓకే, ఇక్కడ PQ, ఇక్కడ టీకి ఆర్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 2 లెటర్స్, RS. సేమ్ అలాగే U తర్వాత VWX, ఓకే, 2 లెటర్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ దాన్నా లాస్ట్ దాన్నా ఛాన్స్ ఉంటుంది. సెకండ్ లెటర్ చెక్ చేయండి, ఇక్కడ సెకండ్ లెటర్ U ఉంది, ఇక్కడ U ఉంది. Sకి టీకి, Sకి Uకి PQRS TUV, PQRS TU అంటే ఒక లెటర్ మాత్రం గ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి ఈకి జెడ్కి ఒక లెటర్ గ్యాప్ ఉందా, ఇక్కడ చూడండి ఒక లెటర్ గ్యాప్ ఉంది. EFG అంటే ఇక్కడ G రావాలా, కానీ Z వచ్చింది కాబట్టి తప్పు. అంటే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది తప్పు, అంటే రిమైనింగ్ మిగిలిపోయేది ఎవరు, లాస్ట్ది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A + B ఎంత ఇచ్చాడు మనకి 50. తర్వాత A - B ఎంత ఇచ్చాడు 45 42 A² + B² అంటే ఇక్కడ వచ్చేసి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 2A ఎంత మనకి, 2A అంటే మనకి 2 5 4 90 92, అంటే A = 2 4 8 2 4 12. A వచ్చేసి 46, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి B వచ్చేసి 50లో 46 పోతే 4, అంటే B వాల్యూ తెలుసు, A వాల్యూ తెలుసు. 46 స్క్వేర్ 46 × 46. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి, ఇక్కడ వచ్చేసి మనకి 46 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత, 6 ప్లస్ 4 16 6, అంటే లాస్ట్లో 2 రావాలా, లాస్ట్లో 2 వచ్చేది 1 మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాటి యొక్క రూట్స్ ఇచ్చాడు కింద. ఆ రూట్స్ వాల్యూలే మనకి ఆప్షన్లో ఇచ్చాడు. ఆ రూట్స్ వాల్యూ ఏవి కరెక్ట్ అని కనుక్కోమంటాడు. మనకి సమ్ ఆఫ్ ది రూట్ తెలుసు, అంటే ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి -b/. సేమ్ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే మనకి c/a రావాలా. c/a అంటే -b/a ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది రూట్స్ -7/3 అంటే 7/3 రావాలా సమ్ చేస్తే. సేమ్ అలాగే ప్రోడక్ట్ చేస్తే 1/3 రావాలా. ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ చేస్తే 1/3 రావాలా. ఇంటూ చేసినామంటే కింద ఆప్షన్ అని ప్రోడక్ట్ చేస్తే మనకి 1/3 రావాలి. సెకండ్ చూడండి, సెకండ్ చూస్తే మనకి a + b ఇంటూ a - b ఏమవుతుంది, a² - b² అంటే 49 - 37/6. 49లో 37 పోతే 9 పోతే 2 4 12 అంటే 12. 9 పోతే 2 7 49 37 a² - b² కదా. ఓకే 4లో 3 2 6 ఇక్కడ ఇంటూ 6 కదా, మళ్ళీ 6 ఇంటూ 6. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి 12/6 ఇంటూ 6. 6 1 6 2 2 1 2 3 1/3 వచ్చింది కదా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే సేమ్ మీరు అన్ని ప్రోడక్ట్ చేసినా కానీ అన్ని మల్టిప్లై చేసినా కానీ 1/3 రాదు. ఓకే ఏదైతే 1/3 వస్తుందో అదే మనకు ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇలా వచ్చినప్పుడు మనకి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా 3 నెంబర్స్కి ఇచ్చినప్పుడు x + y + z మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx/100 ప్లస్ xyz/10,000. ఇప్పుడు వచ్చేసి x + y + z అంటే 18 24 18 ఎంత మనకి 8 8 16 16 4 20 20. ఇక్కడ వచ్చేసి 2 2 4 5 6 6 60 అంటే ఇక్కడ వచ్చేసి 60. ఓకే 60 లోపల ఉండాలి, అన్ని 60 లోపల ఉన్నాయి. మైనస్ వచ్చేసి ఇక్కడ x ఇంటూ y అంటే 18 × 24 18 × 24 ఎంత 8 4 32 32 4 4 4 3 7 7 తర్వాత 2 18 36 36 6 7 6 13 13 436 ఒకటి వచ్చేసి 436 ప్లస్ తర్వాత మళ్ళీ 24 × 18 మళ్ళీ 24 × 18 మళ్ళీ 436 మళ్ళీ 436 తర్వాత 18² అంటే 18 × 18 8 64 8 గట్ల 8 8 6 14 దాని తర్వాత మళ్ళీ 18 4 8 4 12 324 324 ప్లస్ చేయండి 324 6 4 10 16 16 3 3 6 3 3 6 6 3 9 9 4 3 7 10 10 96 10 96 అంటే బై 100 వేసినామంటే 10.96 10.96 కదా. ఇప్పుడు వచ్చేసి XYZ ఇక్కడ తెలుసు మనకి x ఇంటూ y అదే ఇక్కడ వచ్చేసి మనకి అంటే ఇక్కడ ఎంత మనకి 18 × 24 × 18 కదా. 18 × 24 ఆల్రెడీ తెలుసు మనకి 436 అంటే 436 ఇంటూ మళ్ళీ 18 చేస్తామంటే 8 4 48 8 4 48 8 4 48 3 24 24 24 28 8 4 32 32 6 36 ఇక్కడ వచ్చేసి 436 436 8 8 6 14 14 6 3 9 10 10 4 3 7 4 3 7 8 4 3 7 8 80 48/10,000 అంటే 0.8 ప్లస్. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి 60లో నుంచి 10.96 తీసేయండి. 60లో నుంచి 10.96 ఇక్కడ చేయండి. 60లో నుంచి 10.96 10.96 అంటే 96. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 0 6 4 అయితే 50 50.96 50.96 అంటే 50కి దగ్గరలో ఉండేది 50కి దగ్గరలో ఉండాలి. మళ్ళీ 0.8 చేసామంటే మనకి 51 వస్తుంది. 51 దగ్గరలో ఉండేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ పైన చేసినట్టే ఫస్ట్ లెటర్ని తీసుకోండి. ఫస్ట్ లెటర్ చేస్తే మనకి G H G ఇస్ట్ L సేమ్ అలాగే M ఫస్ట్ లెటర్ చేస్తే మనకి S 6 6 6. ఓకే జీకి ఎల్కి రిలేషన్ G H I J K L అంటే 4 లెటర్స్ ఉండాలి. M తర్వాత N O P Q R S అంటే 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తప్పు. హెచ్కి ఎల్కి H I J K L అంటే 3 లెటర్స్ ఉండాలి. M తర్వాత N O P Q రావాలా కానీ R వచ్చింది కాబట్టి తప్పు. G తర్వాత G H I J K L అంటే 4 లెటర్స్ ఉండాలి. M తర్వాత N O P Q R అంటే 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ G ఉంది ఇక్కడ G ఉంది ఇక్కడ R ఉంది ఇక్కడ R ఉంది అంటే నెక్స్ట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎంత మనకి నెక్స్ట్ లెటర్ వచ్చేసి లాస్ట్ది I ఇక్కడ IA ఇక్కడ IA ఇక్కడ IA ఇక్కడ టీనే కాబట్టి లాస్ట్ లెటర్ తీసుకోండి. M లాస్ట్ లెటర్ తీసుకుంటే
ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎమ్ ఇస్టు, ఇక్కడ ఎంత మనకి ఎల్, తర్వాత మళ్ళీ ఎస్ ఇస్టు, తర్వాత ఎంత మనకి వై ఎక్స్. ఓకే, ఎమ్కి ఎల్కి ఎమ్ము ఎల్ తర్వాత ఎల్ తర్వాత ఎమ్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకి కాదు ఎల్ తర్వాత ఎమ్ రాదు. ఏబిసిడి ఎఫ్ జి హెచ్ ఐ జేకే ఎల్ ఎల్ తర్వాత ఎల్ కాదు, ఇక్కడ వచ్చేసి ఆరు. స్టార్టింగ్ లెటర్ తీసుకున్నాను నేను, లాస్ట్ లెటర్ కదా తీసుకోవాల్సిన మనం. ఆర్కి ఎమ్కి ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ అంటే 4 లెటర్స్. ఎస్ తర్వాత టీ యూ వి డబ్ల్యూ ఎక్స్ అంటే లాస్ట్లో ఎక్స్ రావాలా. ఎక్స్ వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో ఎక్స్ వచ్చేసి ఇది కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ది సెక్టర్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత 16.2. ఓకే, లెంత్ ఆఫ్ ది ఆర్క్ వచ్చేసి 5 యూనిట్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే మనకి హాఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎల్. ఓకే, ఆర్ ఎల్ ఇచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ఆర్ అయితే మనకి 16.2 ఇంటూ 5 అంటే 2 మూల 16, 2 గంటల 2 అంటే 5 5 5 5 40 40.5. ఆన్సర్ వచ్చేసి 40.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15, 18.2, 21.4 ఏ రిలేషన్ అయితే ఉంటాయో 19కి 22.2కి 25.4కి ఆ రిలేషన్ ఉంటుంది. డిఫరెన్స్ చూడండి, ఇక్కడంతా మనకి 3.2 ఇక్కడ 3.2 ఇక్కడ 3.2. ఓకే, అంటే 3.2 రిలేషన్ ఉంది. అంటే 28కి 3.2 కలపండి. 3.2 కలిపితే 2 8 3 11 అంటే 31.2 రావాలి, కానీ తప్పు. ఇక్కడ 3.2 చేసామంటే 24కి 3.2 చేసినట్టు 27.2. ఓకే, ఇక్కడ 43కి 3.2 చేసినామంటే 46.2. ఇక్కడ 36కి 3.2 చేసినామంటే 39.2. నెక్స్ట్ చూడండి 27కి 3.2 చేసినామంటే 30.4. కాబట్టి ఇది ఒకటే మాత్రము మనకు కరెక్ట్గా ఉంది, 3.2 కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది 2πRh ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πR ఆఫ్ R ప్లస్ హెచ్. ఓకే, 2πR క్యాన్సిల్. ఓకే, h/r ప్లస్ హెచ్ 1/2 అంటే h ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదా. హెచ్ పార్ట్ 1 పార్టే, r పార్ట్ 1 పార్టే అంటే h ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, రేడియస్ ఇచ్చాడు, రేడియస్ వచ్చేసి మనకి 10 సెంటీమీటర్సే. వాల్యూమ్ ఏమవుతుంది πr²h. పై వాల్యూ అట్లుంది అంటే r² ఇంటూ హెచ్. r² ఎంత మనకి 10². హెచ్ వాల్యూ ఎంత 10 అంటే 1000 పై. ఆన్సర్ వచ్చేసి 1000 పై. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ బుక్. ఒక బుక్ని సోల్డ్ చేసినాడు 225 రూపాయలకి. ఎంత లాస్ అయినాడు 10% అంటే 90% వాల్యూ ఇచ్చాడు 225. తర్వాత గెయిన్ చేసినాడు 124% గెయిన్కి అమ్మితే ఎంత వాల్యూకి అమ్మినట్టు అంటే 124కి అమ్మినప్పుడు ఎంత వాల్యూ. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9తో చేయండి. 9 10 తర్వాత 9 2 18 4 5 9 45. ఓకే, 5 5 25 5 2 10. ఓకే, తర్వాత వచ్చేసి మనకి అంటే ఇప్పుడు ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 5 ఇంటూ 124 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి 2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు వచ్చేసి మనకి 5 ఇంటూ 5 4 20 అంటే లాస్ట్లో 0 వస్తుంది. అంటే 2ని దేంతో చేస్తే 0 వస్తుంది. ఇక్కడ ఆప్షన్లో 0 ఉండాలి కాబట్టి 2ని 0తో చేస్తేనే 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCD RST ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, ఓన్లీ 1 person sit between D and T when counted from the left of the T. ఓకే, S sits third to the right of R. C sits third to the left of A. ఓకే, S sits టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. అంటే ఇక్కడ ఎక్కువ లెటర్స్ దేంట్లో వచ్చినాయి, ఎస్లలో వచ్చినాయి, సిలలో వచ్చినాయి. కాబట్టి ఇది సెకండ్ నుంచి కంటిన్యూ చేయండి. అంటే ఎస్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ ఇక్కడ వస్తే ఆర్కి థర్డ్ రైట్లో ఎస్ కూర్చున్నాడు 1 2 3 థర్డ్ రైట్లో ఎస్ కూర్చున్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి ఎస్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ రైట్ అంటే ఎస్ ఇమీడియట్ లెఫ్ట్లో సి కూర్చున్నాడు. ఓకే, సి సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏకి లెఫ్ట్లో అంటే సికి థర్డ్ రైట్లో 1 2 3 థర్డ్ రైట్లో ఎవరు కూర్చున్నారు, ఏ కూర్చున్నారు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి బి ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సి. సి పక్కలో బి ఉండకూడదు. అలాగే తర్వాత మనకి స్టార్టింగ్లో టీకి లెఫ్ట్లో టీకి డీకి మధ్యలో 4 people కూర్చోాలి. అది టీ లెఫ్ట్లో అంటే టీ ఇక్కడ కూర్చుంటే టీ 1 2 3 4 ఇక్కడ 4 people కూర్చుంటారు. అంటే టీ ఇక్కడ వస్తే డి ఇక్కడ వస్తాడు, బి వచ్చేసి ఇక్కడ వస్తాడు. హౌ మెనీ పీపుల్ సెట్ బిట్వీన్ బీకి టీకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు. వెన్ కౌంట్ ఫ్రమ్ ది బి నుంచి రైట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 1 2 3. ఆన్సర్ వచ్చేసి 3 members. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకే,
తర్వాత ఏమన్నాడు మనకి అమౌంట్ వాల్యూ ఇచ్చాడు ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 20 to 3 ఇది 60% ఇంట్రెస్ట్. ఇప్పుడు 100% ఎంత ప్రిన్సిపల్ 100%, టోటల్ 160%, వాల్యూ ఎంత ఇచ్చాడు 8640. ఇప్పుడు ఏమన్నా మనకి వాట్ ఈస్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ అటు 2 years, 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 2 years కంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%, 2 yearsకి ఏమవుతుంది 40%, అంటే 40% వాల్యూ ఎంత అడుగుతుంది. 4 1 4 6 4తో 4 8 4 4 16 44 కదా 0 2160. ఆన్సర్ వచ్చేసి 2160. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్డ్. 4/3 పై 22/7 ఆర్ క్యూబ్డ్. ఆర్ క్యూబ్డ్ అంటే ఎంత మనకి 4.2 డయామీటర్ ఇచ్చాడు. 2 2 2 1 అంటే 21/10 ఇంటూ 21/10 ఇంటూ 21/10 అంతే కదా 21/10. 7తో 7 1 7 3 3తో 3 1 3 7 ఓకే 3 1 3 7. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 4తో 4 12 12 24 ఇంటూ 21 అంటే 84 ఇంటూ 2 4 8 2 4 8 2 16 4 8 8 16 7 17 64 ఇంటూ 22 17 64 ఇంటూ 22. ఓకే, 22 చేస్తే 2 4 8 2 4 12 2 14 15 2 గంటల 2 3 అంటే 3 5 28 అంటే 8 8 2 10 5 5 3 8 5 3 8 3 8 0 8. టోటల్ ఎంత మనకి కింద వచ్చేసి 1000 ఉంది. అంటే 1000 చేసామంటే 38.8 రావాలి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడ్ అన్నాడంటే మనకి ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. 32 నెంబర్ చూడండి. 32 నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది 1 2 సార్లు. 27 1 2 3 4 సార్లు. 35 1 ఒకసారి. 25 1 ఒకసారి మాత్రమే. అంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది 27. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 27. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత మనకి 428లో 405 తీసేస్తాను. అంటే ఇక్కడ వచ్చేసి 8 5 పోతే 23. తర్వాత 405లో 372 తీసేస్తాను. ఇక్కడ వచ్చేసి 3 33 23 43 రావాలా. నెక్స్ట్ వచ్చేసి 43 అంటే 372లో నుంచి 43 తీసేయండి. 372 నుంచి 43 తీసేస్తే ఇక్కడ 9. ఇక్కడ వచ్చేసి 6లో 4 పోతే 2 అంటే 229. 329 ఆన్సర్ వచ్చేసి 329. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇప్పుడు వచ్చేసి మనకి నెంబర్ చేయండి. నెంబర్ 15కి 26కి 15 ఎంత కలిపినట్టు 26లో 15 తీసేస్తే 6లో 5 పోతే 1 11 కలిపినాడు. తర్వాత మళ్ళీ 11 కలిపినాడు. తర్వాత మళ్ళీ 11 అంటే 48 11 కలిపితే 9 59 అంటే 59 రాలా. 58 ఇక్కడ వచ్చేసి 2 మాత్రం ఉంది. కాబట్టి ఫస్ట్ లెటర్ చూడండి. ఫస్ట్ లెటర్ 2 దాంట్లో సేమ్ ఉంది. అంటే సెకండ్ లెటర్ చెక్ చేయండి. కే ABCDFGHIJK అంటే వెనకాల నుంచి వచ్చినాడు. అంటే ఈ తర్వాత EFG ఒక లెటర్ గ్యాప్. అంటే ABCDE కదా. ఈ నుంచి ఒక లెటర్ గ్యాప్ ఉండాలి వెనకలికి. అంటే C రావాలా. అంటే IC. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది ఐస్ నెంబర్. ఐస్ నెంబర్ అంతా మనకి 930లో ఫస్ట్ డిజిట్ అంటే 9 ప్లస్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అంతా మనకి లోయెస్ట్ నెంబర్ 335లో థర్డ్ డిజిట్ అంటే 9 5 ప్లస్ 5 14. ఆన్సర్ వచ్చేసి 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి sin B √3/2 అంటే sin 60 బీటా వాల్యూ వచ్చేసి 60 అంటే √3/2/√3 ప్లస్ ఇక్కడ ఎంత మనకి 2 - 4 ఎంత √3 క్యాన్సిల్. 2 + 2 4 4 - 4 0. ఆన్సర్ వచ్చేసి 0. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అమాంగ్ దెమ్ 20% ఆఫ్ ది మెన్ 20% మెన్. తర్వాత వచ్చేసి 30% ఉమెన్ 50% రిమైనింగ్ వచ్చేసి ఏమవుతుంది 2:3:5. ఓకే, తర్వాత వీటి యొక్క యావరేజ్ ఇచ్చాడు మనకి. యావరేజ్ వెయిట్ ఆఫ్ 50 kg తర్వాత 40 kg 40 kg. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇంటూ చేస్తామంటే 100 4 120. ఓకే, తర్వాత 5 4 200 సమయం ఏమవుతుంది 420 యావరేజ్ వెయిట్ కదా. ఇక్కడ సమయం అంతా మనకి ఇనిషియల్ 2 + 3 5 5 + 5 10 అంటే 10 టోటల్ వచ్చేసి 42 యావరేజ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జైలు కోడ్ ఎలా రాశాడు JAIL ఎలా రాశాడు 3 4
57గా. తర్వాత వచ్చేసి ARCSని ఎలా రాశాడు 1265. ఇప్పుడు వచ్చేసి ఏ కోడ్ అంటే ఫస్ట్ దాంట్లో రెండో దాంట్లో సేమ్ ఉండేది. 3 సేమ్ ఉందా లేదు, 4 సేమ్ ఉందా లేదు, 5 సేమ్ ఉందా లేదు, 5 రెండు దాంట్లో సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ స్పెండ్స్ హూ స్పెండ్స్ 52% ఆఫ్ ది మంత్లీ ఇన్కమ్, అంటే టోటల్ 100 అనుకుంటే అతను 50 రూపీస్ 52 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు. రిమైనింగ్ అంతా 48% అయితే వచ్చేసి సేవ్ చేస్తున్నాడు. అంటే 48% వాల్యూ ఇచ్చాడు. ఎంత మనకి 7740. ఇప్పుడు వచ్చేసి మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే 52% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7740 ఇంటూ 52 ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ ఎక్స్. అంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ దాన్ని రెండో దాంట్లో చేస్తే మనకి 0 అంటే లాస్ట్ 0 వచ్చింది కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక 0 వస్తుంది. అంటే 48ని అంటే 8ని దేంతో చేస్తే 0 వస్తుంది, 8ని దేంతో చేస్తే 0 వస్తుంది. 8×64. ఓకే, ఇక్కడ చేస్తే 0 వస్తుంది. 8×40 0 వస్తుంది. 8×42 అంటే రాదు. అంటే ఫస్ట్ అదే సెకండ్ దాన్న థర్డ్ దాన్న రావాలి. అంటే నార్మల్ మెథడ్లో చేయండి. ఇప్పుడు ఎంత మనకి 52 కదా. 52 అంటే 4తో 4 4 4 12. ఓకే, మళ్ళీ 4తో 12 48. ఓకే, ఇక్కడ 7740 3తో 714 14 8 9 3 4 12 3 4 12 3తో 3 2 6 3 5 15 15 3 24 మళ్ళీ 0. ఓకే, తర్వాత మళ్ళీ 4తో 4 4 24 4 24 4 16 4 5 20. ఇక్కడ చూడండి అంటే 645 ఇంటూ 13 కదా. ఇప్పుడు చేస్తే మరి 3 5 15 అంటే లాస్ట్ 5 రావాలి. లాస్ట్ 5 వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే మనకు వచ్చేసి BC బై ఏ బి వాల్యూ ఎంత మనకి 5 ఇంటూ 14/7 7 1 7 2 ఇప్పుడు ఎంత మనకి 10. తర్వాత ఏమన్నా మనకి థర్డ్ ప్రపోర్షన్ అంటే B²/A. బి ఎంత మనకి 10² ఏ వాల్యూ క్యాపిటల్ ఏ. అంటే ఇక్కడ ఈస్ట్ అంటే థర్డ్ ప్రపోర్షన్ ఫోర్త్ ప్రపోర్షన్ ఈక్వల్ అన్నాడు. అంటే 10²/A. ఇక్కడ 1² ఇక్కడ 10 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈక్వల్ టు 10. ఆన్సర్ వచ్చేసి 10. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1లో 19/6/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి. రిమైనింగ్ షిఫ్ట్స్ కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.